దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. సో ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో మనమందరము చేరి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకి సమస్త మహిమ కలుగునుగాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారందరం కూడా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అందరం తల్లు వంచి చిన్న ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్య, మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినుటకు మేము సిద్ధపడి ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడండి అని అందరం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడమైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయములో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశముతో కొన్ని విషయములు దేవుని వాక్యముల నుండి పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఈరోజు అంశం ఏంటి అంటే, అవసరతలో నుండి ఆశీర్వాదంలోనికి. ఏంటి? అవసరతలో నుండి ఆశీర్వాదములోనికి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై యుండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీయూ లేదనెను. అతడు, నీవు బయటకి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడును లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా.
గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి సంభాషించడము, మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ఈమె ఎవరు అంటే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులలో ఒక శిష్యుని యొక్క భార్య. అయితే ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న శిష్యులలో శిష్యుని యొక్క భార్య రావడానికి గల కారణం ఏంటి అంటే ఆమె భర్త మరణించాడు, ఆమె భర్త చనిపోయాడు. చనిపోయినందుకు ఎలీషా ప్రవక్త దగ్గరికి రాలేదు, కానీ వచ్చిన కారణం ఏంటి అంటే ఆమె జీవితంలో అప్పులున్నాయి. ఏమున్నాయి? అప్పులున్నాయి. అప్పుల వలన ఎదుర్కొంటున్న ఇబ్బంది వలన ఈమె ఎలీషా ప్రవక్త దగ్గరికి రావడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆమె భర్త చనిపోయాడు, మరణించాడు. అప్పులు తీర్చడానికి భర్త లేడు. ఇప్పుడు అప్పులు వాళ్ళందరూ కూడా అప్పులు కట్టమని ఎవరిని అడుగుతున్నారు అంటే భార్యను అడుగుతా ఉన్నారు. భార్యను అడుగుతున్న సమయంలో ఆమె ఎలీషా ప్రవక్త దగ్గరికి రావడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన సమస్య, ఒక్కొక్క రకమైన కష్టము, ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ స్త్రీ విషయంలో మనం చూస్తే ఆమె జీవితంలో ఉన్న సమస్య ఏంటి అంటే అప్పుల బాధ. ఏంటి? అప్పుల వలన వచ్చిన బాధ, డెట్స్. అప్పు వలన చాలా భయంకరమైన కష్టం గుండా ఆమె వెళ్తా ఉంది. ఎంతో బాధాకరమైన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఆమె ఉండడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అప్పులు కట్టలేని పరిస్థితిలో ఆమె ఉండడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడి వాక్యములో ఒక మాట మనం చూడవచ్చు. చూడండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 22 verse 2. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. హల్లెలూయా. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే అప్పు చేయువాడు అంటే అప్పు తీసుకునేవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అంట. దాసుడు అంటే ఇంగ్లీష్లో అయితే ఏముందంటే అండ్ ద బారోవర్ ఈజ్ సర్వెంట్ టు ద లెండర్. అంటే పనివాడు, దాసునిగా మనం చూస్తా ఉన్నాం, పనివాడని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పు అనేది చాలా భయంకరమైన విషయముగా మనం చూస్తా ఉన్నాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారముగా 2022వ సంవత్సరంలో వాళ్ళు కొన్ని సర్వేలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1163 కేసులు, సూసైడ్ కేసులు నోట్ అయినాయి, రిజిస్టర్ అయినాయి. ఈ 1163 కేసులు, ఈ సూసైడ్ కేసులు చేసుకోవడానికి, జరగడానికి కారణం ఏంటి అంటే అప్పుల బాధ. ఏంటి? అప్పుల వలన వచ్చిన బాధల వలన అనేకులు మరణిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. భయంకరమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రీసెంట్గా కేరళలో ఒక న్యూస్ నేను చదివాను. కేరళలో జరిగిన ఒక పరిస్థితి గురించి నేను చూశాను. అదేంటి అంటే ఒక కుటుంబము అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కేరళ ప్రాంతంలో ఈ విషయము చోటు చేసుకుంది. ఒక భర్త, భార్య, 2 కుమారులు అందరూ కూడా ఉరేసుకొని చనిపోయారంట. వాళ్ళు చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పుల బాధ.
అప్పులు బాధ వలన చనిపోయి ఉంటారనే ఒక అవగాహనకు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు, ఒక కంక్లూజన్కి వచ్చారు. అంటే చనిపోయిన వాళ్ళు ఏం నోట్ ఏం రాసి చనిపోలేదు, కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న అప్పుల ద్వారా చనిపోయి ఉంటారనే ఒక ఏమంటారు నిర్ధారణకు వాళ్ళు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులు అనేవి చాలా భయంకరమైనవిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పు అనేది ఒక మనిషి యొక్క మానసిక పరిస్థితిని, అతని యొక్క ఆరోగ్య పరిస్థితిని అంతటిని కూడా దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. అప్పుల వలన ఎందరో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుల వలన యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుల వలన ఏమొస్తుందంటే డిప్రెషన్, అంటే కృంగుదల వచ్చేస్తూ ఉంటుంది. అప్పులు చేసిన వాళ్ళు కృంగిపోతూ ఉంటారు, మానసికంగా చాలా బాధకు వేదనకు గురైపోతూ ఉంటారు. స్ట్రెస్ చాలా అధికంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా అప్పు చేయడం వలన అతని చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా, ఎవరైతే అప్పు చేశారో వాళ్ళ చుట్టూ ఉన్న వారి మీద కూడా ఈ అప్పుల ప్రభావము చూపిస్తూ ఉంటుంది. వాళ్ళ కుటుంబం కావచ్చు, ఆయనకి సమీపంలో ఎవరైతే అప్పు చేశారో వాళ్ళ చుట్టూ ఉన్న వారి మీద కూడా ఈ ప్రభావము చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ అప్పుల బాధ భరించలేక ఆమె రావడం మనం చూస్తూ ఉన్నాం. ఆ బాధ ఆ కుటుంబము మీద కూడా ప్రభావం చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అప్పు కట్టమని అప్పిచ్చిన వాళ్ళు వచ్చి ఏమంటున్నారు అంటే, మీరు అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేమేం చేస్తామంటే నీ 2 కుమారులను తీసుకొని పోయి మాకు దాసులుగా ఉంచుకుంటాం, అంటే మా పని వాళ్ళగా నీ పిల్లల్ని తీసుకొని వెళ్తామని చెప్తా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె ఉంది. అప్పుల వలన భయంకరమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పు చేసేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ అప్పు కట్టుకునేటప్పుడు అసలైన సమస్య, అసలైన వేదన తెలుస్తుంది. అప్పులు చేసిన వాళ్ళకి కొంతమందికి నిద్ర ఉండదు. ఎవరైనా అప్పులు చేశారా? హల్లెలూయా. అప్పులు చేసినప్పుడు చాలా ఇబ్బందికి గురైపోతూ ఉంటాం. కొన్నిసార్లు నిద్ర పట్టదు, కొన్నిసార్లు ఆకలి వేయదు. అప్పుల వలన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంటుంది. అప్పుల వల్ల ఎప్పుడొస్తారో అనే భయములు, ఆందోళన కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నిద్ర పట్టని పరిస్థితులు, కొన్నిసార్లు తలనొప్పి, కొన్నిసార్లు తిన్నదరగదు. కారణం ఏంటో తెలుసా? ఈ మెంటల్ ప్రెషర్స్. తల కుక్కర్లో వేస్తే ఉడుకుతుంది, అట్లా ఉడుకుతుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అదేవిధంగా అప్పు చేసిన వారు ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే తొందరపాటు నిర్ణయాలు. అప్పు చేయడం వలన వచ్చే ప్రెషర్స్ వలన మళ్ళీ ఏం చేస్తారంటే ఈ అప్పు తీరడానికి మళ్ళా ఇంకొక అప్పు చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు, కొన్నిసార్లు రిస్కులు తీసుకుంటూ ఉంటారు. ఉన్న కొంత ధనము దాన్ని పెంచుకోవడానికి, తొందరగా పెంచుకోవడానికి ఇంకా కొన్ని తప్పుడు మార్గాల్లో వెళ్ళేసి కొన్ని ఇబ్బందుల పాలు కూడా అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం బెట్టింగ్స్, ఇంకా గ్యాంబ్లింగ్, ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే తొందరగా డబ్బు గెలుచుకోవచ్చు అనే ఆలోచనతోటి మనుషులను పతన స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాయి. అప్పులు చేసిన వాళ్ళు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తద్వారా ఇబ్బందుల పాలైపోతూ ఉంటారు. అదేవిధంగా అప్పులు చేయడం వలన
సమాజానికి దూరం అయిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతా ఉంటాయి. అప్పులు చేయడం వలన ఒంటరితనములో జీవించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడతా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనం జ్ఞానము కలిగి ముందుకు సాగాలి. అప్పు చేయడం అనేది చాలా సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. అప్పు చేయడం వలన మన జీవితంలో ఉన్న సంతోషం కోల్పోయే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అప్పు చేయడం వలన ఎన్నో సమస్యల గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పు చేయడం వలన నెమ్మది, మనశ్శాంతి కోల్పోతాం. అప్పు చేయడం వలన అనుకోని ఇబ్బందులు, అనుకోని సమస్యలు మన జీవితమును చుట్టుముట్టి వెంటాడుతూ ఉంటాయి. మనమందరం జ్ఞానము కలిగి ముందుకు సాగుదాం గాక. అప్పులు చేయడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కొందరు అప్పులు ఎందుకు చేస్తారో తెలుసా? విలాసవంతమైన జీవితం కోసం అప్పులు చేస్తారు. అంటే ఒక రిచ్ లైఫ్, లావిష్ లైఫ్ జీవించడానికి అప్పులు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్న దాంట్లో సంతృప్తిగా లేకుండా, అంటే వేరే వాళ్ళను గొప్పవారితో పోల్చుకొని, ధనవంతులతో పోల్చుకొని నేను కూడా అలా జీవించాలనే ఆశతో ఏం చేస్తుంటారంటే అప్పులు చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ధనవంతులుగా జీవించడానికి ఇష్టపడతా ఉంటారు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారు అంటే వేరే వాళ్ళను సంతోషపరచడానికి, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అప్పులు చేస్తూ ఉంటారు కొందరు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారంటే అవసరతల్లో ఉన్నప్పుడు అప్పులు చేస్తారు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారంటే చేసిన అప్పు తీర్చడానికి అప్పు చేస్తారు. మరికొందరు అప్పులు ఎందుకు చేస్తారంటే హ్యాబిట్, అప్పులు చేయడము అలవాటుగా మారిపోతుంది కొంతమందికి. వాళ్ళకి అప్పు అవసరం ఏముండదు, కానీ వాళ్ళకు అలవాటు ఏందో తెలుసా? అప్పులు చేయడం. అప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక అలవాటుగా మారిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుల విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. వీలైనంత వరకు మనం అప్పులు చేయకుండా జీవించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏమీ లేకుండా ఉండటం శ్రేష్టమా, లేదు అంటే అప్పులతో బాధపడడం శ్రేష్టమా? అంటే నీకు ఏమీ లేకుండా ఉండడమే శ్రేష్టం. ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, ఎవరి ముందో నీ హోదాను చూపించుకోవడానికి నువ్వు అప్పులు చేసినట్లయితే తరువాత బాధపడాల్సింది నువ్వే. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? మనం జ్ఞానము కలిగి జీవించాలి. హల్లెలూయా. బిషప్ డాగ్ హ్యూవర్డ్ మిల్స్ వాళ్ళ పరిచర్యలో ఒకానొక మెయిన్ ఆ పాయింట్ ఏంటి అంటే అప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయనను వెంబడిస్తున్నాను కాబట్టి నేను కూడా అప్పులు చేయకుండా జీవించడానికి నేను ప్రయాసపడతా ఉంటా. అప్పులు చేయడం అనేది చాలా ఇబ్బందికి దారితీస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి, అంటే తప్పక అప్పులు చేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటుంది కదా. ఏదైనా కట్టాల్సినప్పుడు, లేదంటే ఏదైనా ఆరోగ్య పరిస్థితుల నిమిత్తము కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో కొంత తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము దాన్ని ఎలా మళ్ళీ కట్టాలనే ఒక ఆలోచన కలిగి మనం ముందుకు సాగడం ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? 0 is better than -1000. 0 గొప్పదా, -1000 గొప్పదా? 0నే గొప్పది. 0 గొప్పదా, -1,00,000 గొప్పదా? 0 గొప్పదా, -10 లక్షలు గొప్పయా? అప్పులున్నవాడు గొప్పోడా, అప్పులు లేని ఏమీ లేని వ్యక్తి గొప్పోడా అంటే అప్పులు లేనివాడే గొప్పోడు. ఎందుకంటే అతనికి ఏ చీకు చింత ఏది లేదు, ఏ ఇబ్బంది లేదు, దర్జాగా జీవిస్తున్నాడు. ఉంటే తింటాడు, లేకుంటే పడుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనము కలిగిన దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. మనకు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని బిడ్డలమైన మనము మన ఆలోచన విధానం మార్చుకోవాలి. మనం అప్పు చేయకుండా జీవించడానికి ప్రయాసపడాలి. మనం అందరం అప్పు చేయకుండా జీవించదుముగాక. జ్ఞానము కలిగి ముందుకు సాగే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. నువ్వు దాసునిగా ఉండాలంటే అప్పులు చేసుకో. కొంతమంది ఫోన్లు ఎత్తారు తెలుసా? ఎవరు చేసినా ఫోన్లు ఎత్తని పరిస్థితికి వచ్చేస్తుంది. ఎందుకు అంటే చేసినోడు ఎవడో తెలియదు కదా. మన అప్పు తీసుకున్నోడు చేస్తున్నాడేమో అని మన భయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? కొందరు అప్పులు అవసరం లేకున్నా కానీ చేస్తూ ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమందికి అలవాటు. నేను కొంతమందిని చూశాను కదా, ఫుల్ డబ్బులు ఉంటాయి కానీ వేరే వాళ్ళని అడిగి తీసుకోవడం, మళ్ళీ ఇస్తా అంటుంటారు. కొంతమంది ఇవ్వరు, మోసం చేస్తూ ఉంటారు. తీసుకున్నది ఇవ్వడం కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ విషయాలు మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే, కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఏ విధంగా వస్తాయంటే అప్పుల బాధల వలన కూడా మన జీవితంలో సమస్యలుగా అవి మారుతూ ఉంటాయి. కొందరి జీవితంలో సమస్య అంటే ఏంటి అంటే అప్పులు. ఈ యొక్క స్త్రీ జీవితంలో కూడా అప్పుల బాధ వలన ఎంతగానో కృంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే చదవబడిన లేఖనముల ద్వారా కొన్ని విషయములు మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటి విషయం ఏంటి అంటే, దేవుడు సమకూరుస్తాడని విశ్వాసము. ఏంటి? దేవుడు సమకూరుస్తాడనే విశ్వాసము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ స్త్రీకి అప్పుల వలన ఇబ్బంది వచ్చినప్పుడు ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడికి వచ్చిందంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆమె సమస్య తెలియపరుస్తూ ఉంది. ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళలేదు అంటే, ఒక ధనవంతుని దగ్గరికి వెళ్ళలేదు, ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా ఎవరి దగ్గరికో సహాయం చేస్తారని వెళ్ళలేదు. కానీ ఈమె ఎవరి దగ్గరికి వచ్చిందంటే దేవుని సేవకుని దగ్గరికి, దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చింది. వచ్చి ఆమె కష్టము తెలియపరుస్తూ ఉంది. ఈమె దేవుని సేవకుని దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యందు విశ్వాసం. దేవుడు నాకు సమకూరుస్తాడనే నమ్మకముతోటి ఆమె దేవుని దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి వస్తే నా సమస్య తొలగిపోతుందనే విశ్వాసముతోటి ఆమె వచ్చింది. లేదంటే ఇంక ఎన్నో ప్రదేశాలకు ఆమె వెళ్ళి ఉండొచ్చు. కానీ ప్రవక్త దగ్గరికి వచ్చి ఆమె సమస్య తెలియపరుస్తూ ఉంది. నీకు సమస్య, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించే స్థితిలో ఉంటా ఉన్నావు? దేవుని దగ్గరికి వచ్చే స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఎలీషా ప్రవక్త ఏమన్నా కోటీశ్వరుడా? ఆయనకు డబ్బులు ఉన్నాయి, వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాడని వచ్చిందా? కాదు. దేవుని దగ్గరికి వస్తే ఏదైనా నా సమస్యకు పరిష్కారము దొరుకుతుందనే విశ్వాసముతోటి దేవుని దగ్గరికి వచ్చింది. ఎలీషా ప్రవక్త దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఎలీషా ప్రవక్త నమ్మిన దేవుడు సకలాశీర్వాదములకు కారణభూతుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవితములు మార్చగలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుని దగ్గరికి ఆమె వచ్చింది. నువ్వు సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నావు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈమె దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి దగ్గరికి రావడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? దేవుని యందు మనం విశ్వాసం కలిగి దేవుణ్ణి ఆశ్రయించే స్థితిలో ఉంటున్నామా? రెండో విషయము ఏంటి అంటే, నీ దగ్గర ఏమి ఉంది? ఏంటి? నీ దగ్గర ఏముంది? మీ పక్కన వాళ్ళు అడగండి, నీ దగ్గర ఏముందని అడగండి. నా దగ్గర ఏముంది అయ్యగారు? ఏమీ లేదు.
అంటున్నారా? ఎలీషా ప్రవక్త దగ్గరికి ఈ స్త్రీ వచ్చి ఆమె బాధ చెప్పుకుంటే ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? నీ దగ్గర ఏముంది చెప్పు అంటున్నాడు. నీ దగ్గర ఏముందో చెప్పు ముందు. వెంటనే ఈమెమనుకొని ఉంటుందో, నా దగ్గర ఏమి లేకనే ఏమన్నా చేస్తాడని ఈయన దగ్గరికి వస్తే ఈయన నన్ను అడుగుతున్నాడు నీ దగ్గర ఏముందని. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఏముంది చెప్పు. నీ దగ్గర ఏముంది, నీ ఇంటి దగ్గర ఏముంది అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మా ఇంట్లో ఏమీ లేదయ్యా. ఈమె చెప్తా ఉంది, అయ్యా నీ దాసురాలనైనా నా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది, ఒక నూనె కుండలో కొంత నూనె ఉంది, అదే ఉందయ్యా, మా దగ్గర ఏమీ లేదు. ఏమీ లేని పరిస్థితి, ఎంత కఠినమైన పరిస్థితిలో ఉందో చూడండి. నూనె ఒకటే ఉందంట, అంటే తినడానికి ఆహారం లేదు, వండుకోవడానికి ఏ పదార్థం లేదు. ఆమె దగ్గర మిగిలింది ఏంటంటే కొంత నూనె ఒకటే మిగిలిందంట. చాలా బాధాకరమైన పరిస్థితి, కఠినమైన స్థితిలో ఆమె ఉంటా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర ఏముంది అని అడుగుతా ఉంటాడు. మార్కు సువార్తలో మనం చూస్తాం 6వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ జరిగిన విషయము మనం గమనిస్తే, అనేకులు యేసు ప్రభు మాటలు వినడానికి వచ్చి బోధ ఒక అరణ్య ప్రదేశంలో ఆయన వాక్యము వింటున్న తర్వాత అప్పటికే సాయంకాలం అయిపోతుంది, చీకటి అవుతున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, వచ్చిన వాళ్ళందరికీ కూడా మనమే భోజనం ఏర్పాటు చేద్దామంటాడు. అప్పుడు శిష్యులు అంటారు, అయ్యా మన దగ్గర ఏముందయ్యా ఏర్పాటు చేయడానికి అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. అందుకాయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మన దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు ఒక చిన్నవాని దగ్గర ఉన్నాయి. కొందరి దగ్గర ఉన్నాయేమో, కానీ కొంతమంది ఇయ్యరు. అమ్మో నా దగ్గర ఉంది చూపిస్తే తీసుకుంటారేమో, మళ్ళీ నేనేం తినాలి, నా జీవితం ఎట్లా, నా పరిస్థితి ఎట్లా, నేను ఉపవాసం ఉండాలి. కానీ ఒక బాలుడు మాత్రం ఆయన దగ్గర ఏమున్నాయని చెప్పాడంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని దేవుని దగ్గరికి తీసుకొచ్చిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అంటే నీ దగ్గర ఏముందనేది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు తాకినప్పుడు అది ఆశీర్వాదంగా మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు తాకి, నీ దగ్గర ఉన్నదాన్ని దేవుని దగ్గరికి తీసుకొస్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ దగ్గర ఉంది కొంతే కావచ్చు, దేవుని దగ్గరికి వస్తే అది సమృద్ధిగా మార్చబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర ఏముంది ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు. నిజమే, నీ దగ్గర ఏమీ లేదు, నీ జీవితం ఉంది కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు నాకు సమర్పించుకో, అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తానని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన దగ్గర ఉన్నవి కూడా ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాం. మనం ఇచ్చుట వలన దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితాన్ని దేవునికి ఇస్తే నీ జీవితమును దేవుడు తాకి మార్చి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం దేవుని దగ్గరికి వచ్చి మన జీవితం ఇస్తున్నామా? మన దగ్గర ఉన్నది దేవునికి తెలియపరిచే స్థితిలో ఉన్నామా? మనకున్నది దేవుని కొరకు వాడే స్థితిలో మనం ఉంటున్నామా? ఈమె దగ్గర ఏముందని చెప్తుందంటే, అయ్యా నా దగ్గర ఒక చిన్న నూనె కుండ ఉందయ్యా అది చెప్తుందామె. స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నది ఏది కూడా చిన్నదనుకోకు. నీకు ఇచ్చిన దేవుడిచ్చిన సామర్థ్యము చిన్నదనుకోకు. దేవుడు నీకు ఇచ్చిన శక్తి, బలము, తలాంతులు చిన్నవనుకొని నిర్లక్ష్యం చేయకు. దాన్ని దేవుని చేతిలో పెడితే దాని ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా.
5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలోనికి వెళ్ళిన తర్వాత అది 5,000 మందికి పైగా మనుష్యులకు సరిపోవడమే కాదు, కానీ వారి తృప్తిగా తిన్న తర్వాత 12 గంపలు మిగిలిన అంత సమృద్ధిని మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేతులను నువ్వు వాడబడాలంటే దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీ జీవితమును తాకడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు టచ్ యువర్ లైఫ్ అండ్ మేక్ యువర్ లైఫ్ అ బ్లెస్సింగ్ టు మెనీ. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు అంటే నీ జీవితమును ఆయన చేతులకు సమర్పించినప్పుడు. మనమందరం మన జీవితములు దేవునికి సమర్పించుదుముగాక. నీ దగ్గర ఏముంది? మనల్ని మనం పరీక్షించుకుందాం. 3వ విషయం ఏంటి అంటే విధేయత. ఏంటి? విధేయత. చూడండి, నీ దగ్గర ఏముంది అని ఎలీషా ప్రవక్త అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? నా దగ్గర నూనె కుండ ఉందని చెప్పినాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు? హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా ప్రవక్త ఆమె దగ్గర నూనె కుండ ఉందని తెలుసుకున్న తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, కొన్ని విషయాలు తెలియపరిచాడు. ఈమె ఏం చేసిందంటే ఎలీషా ప్రవక్త చెప్పిన మాటలు విధేయతతో వాటిని ఫాలో అవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఆయన చెప్పిన విషయములు చెప్పిన విధముగా చేయడం మనం చూస్తా ఉన్నాం. విధేయత. విధేయత. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కష్టము నష్టము దేవునికి తెలియపరిచినప్పుడు, దేవుడు ఏదైనా చేయమని చెప్పినప్పుడు ఆ పని నువ్వు చేసే స్థితిలో ఉన్నావా? విధేయత కలిగి దేవుడు చెప్పిన మాటను అనుసరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? చెప్పిన మాట నీకు అర్థం కాకున్నప్పటికీ కూడా నువ్వు ఫాలో అయ్యే స్థితిలో ఉంటున్నావా? ఈమెకేం చెప్పాడంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? నీ ఇరుగు పొరుగు వారి దగ్గర గిన్నెలు, ఏ పాత్రలు అవన్నీ కూడా ఏం చేయాలి? తీసుకొనిరా, మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకొనిరా అని చెప్పినప్పుడు ఈమె ఏం చేసిందంటే ఎలీషా ప్రవక్త మాట విన్నది. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని మాట ఆమె వినడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనము దేవుని మాట వినే స్థితిలో ఉంటున్నామా? దేవుని దగ్గరికి వస్తారు, అయ్యా నాకు తెలియపరచు ప్రభువా, నా సమస్య నుండి బయటపడే అయ్యా, నా ఇబ్బందిని తొలగించు ప్రభువా, నా కష్టము నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయిస్తారు. కానీ దేవుడు చెప్పిన పని మాత్రము చేయడానికి ఇష్టపడని స్థితిలో ఉంటారు. నీ సమస్య పోవాలి అంటే దేవుడు చెప్పిన పనిని నువ్వు చేసే స్థితిలో ఉండాలి. దేవుడు చెప్పిన పనిని నువ్వు చేస్తేనే నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుని కార్యము నీ జీవితంలో జరగాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా. విధేయత చూపించాలి, దేవుని మాట వినాలి. అప్పుడు నీ జీవితంలో అసాధారణమైన కార్యములు జరుగుతాయి. ఇక్కడ దేవుడు ఆమెతో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఎలీషా ప్రవక్త ద్వారా. ఎలీషా ప్రవక్త చెప్తా ఉన్నాడు, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి ఈ గిన్నెలన్నీ కూడా తెచ్చుకో. విశ్వాసం దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం. విశ్వాసం ద్వారా మన జీవితంలో కార్యములు మనం పొందుకోవాలి. గిన్నెలు అడగడానికి వెళ్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి గిన్నెలు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో, అసలే ఈమె పరిస్థితి బాగాలేదు, గిన్నెలు అడిగితే ఇస్తారో ఇవ్వరో. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? గిన్నెలు కూడా ఇవ్వరు తెలుసా. రీసెంట్గా ఒకరి ఇంట్లో వాళ్ళు లేనప్పుడు ఏం పోయాయంటే గిన్నెలు పోయినాయంట. ఏం పోయినాయి? గిన్నెలు పాత్రలు అన్నీ ఎత్తుకొని పోయినారంట. అంటే కొందరు గిన్నెలు కూడా వదలరు, గిన్నెలది ఏముంది అనుకుంటారు. అంటే గిన్నెలు కూడా అవసరమే. కొందరు మనం చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఏమైనా కూర అది ఇది పెట్టించి ఇస్తే వీళ్ళు నా గిన్నె ఎప్పుడు ఇస్తారనే ఆలోచన ఉంటుంది వీళ్ళకి.
వీళ్ళు కూర పెట్టిస్తే నా గిన్నె ఇన్ని రోజులు ఇవ్వట్లేరు. వాళ్ళు సరేలే ఏముందిలే ప్లాస్టిక్ గిన్నె అని వాళ్ళు మర్చిపోతారు. వీళ్ళ మనసు అంతా ఏడుంటుంది తెలుసా? నా గిన్నె నా గిన్నె నా గిన్నె అంటే వాళ్ళ దృష్టిలో గిన్నె కూడా విలువే. తీసుకున్న వాళ్ళకేమో విలువ లేదు. ఏముందిలే గిన్నె 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 వేయకుంటే ఏమవుతుందిలే అనుకుంటున్నాను. తీసుకున్నప్పుడు ఇస్తే మంచిదే, ఇవ్వాలి. హల్లెలూయా. ఇవ్వకుంటే ఏం జరుగుతుంది తెలుసా? ఇంకోసారి ఇయ్యరు. ఇంకోసారి ఎట్లా ఇస్తారంటే ఇచ్చినా కానీ కవర్లలో వేస్తారు, కవర్లలో ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి గిన్నె ఇస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, స్త్రీలకి గిన్నెలు అంటే ఇష్టం కదా. వాళ్ళు పోయి షాపింగ్ చేసి మంచి మంచి గిన్నెలు చూసుకుంటారు. ఈ గిన్నె మీద ఏం డిజైన్ ఉంది, ఇది ఎట్లుంది, ఈ గిన్నెకి హ్యాండిల్స్ ఏడున్నాయి అన్నీ చూసుకొని కొనుక్కుంటారు. అంటే అవి కూడా అవసరమే. గిన్నెలు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. కొంతమంది పాత గిన్నెలు వేసి కొత్త గిన్నెలు కూడా తీసుకుంటారు కదా. పాత సామాన్లలో వస్తారు, వెంట్రుకలి ఇంకేమంటారు కదా, పాత బట్టలు ఇంకా పాత సామాన్లు కొంటామంటుంటారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు పాత గిన్నెలు ఎప్పుడు పలిగిపోయినాయి అవి కూడా దాచిపెట్టే ఉంచుతారు. ఎందుకంటే ఒక 5-6 గిన్నెలు వేస్తే ఒక మంచి కొత్త గిన్నె అని వస్తుందని దాచిపెట్టుకుంటారు. ఈమె పోయి గిన్నెలు అడుగుతుంది. ఎవరు? ఈ శిశువుని యొక్క భార్య. గిన్నెలు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఎట్లిచ్చారో మరి. అమ్మ నీ గిన్నె ఇస్తున్నా, నువ్వు ఇవ్వగలుగుతావా అని కూడా అని ఉండొచ్చు. నీ పరిస్థితి బాగాలేదు కదా, నా గిన్నె ఎటుపోతుందో అని ఆలోచించి ఉండొచ్చు. ఎట్లనో ఇక అవి ఏదో చెప్పుకున్నది, నేను వెళ్ళిన ప్రవక్త గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన గిన్నెలు తెచ్చుకోమన్నాడమ్మా, నేను మీ గిన్నె ఏమి ఎగ్గొట్టను, ఏదో ఒక విధంగా ఇచ్చేస్తా అని ఏదో ఒకటి చెప్పుకొని కొన్ని గిన్నెలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. ప్రయాసపడాలి. దేవుని మాట వినడం అంటే సులువైన విషయం కాదు. దేవుడిని విశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాడు. విశ్వాసంతో వెళ్తున్నప్పుడు ఇబ్బందులు రావని కాదు, బాధలు రావని కాదు, కానీ వాటన్నిటికీ పైగా నీ విశ్వాసాన్ని ఉంచుకొని వెళ్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొన్ని గిన్నెలు తెచ్చుకుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వినే స్థితిలో ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపించే స్థితిలో ఉన్నామా? కొన్నిసార్లు దేవుడు చెప్పే మాటలు నువ్వు ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్యల లాంటివే దేవుడు చెప్పొచ్చు. అంటే ఈమె ఇంతకుముందు అసలు ఈ సమస్యలంతా రావడానికి కారణం ఏంటంటే అప్పులే. కానీ మళ్ళీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మళ్ళీ కొన్ని గిన్నెలు తెచ్చుకో. ఈసారి అప్పు అంటే మరి అవి అమ్మి అవి ఏం చేసుకోవడానికి కాదు, కానీ అవి ఉపయోగించుకోవడానికి కొన్ని పాత్రలు తెచ్చుకోమని చెప్పినప్పుడు వెళ్తా ఉంది ఆమె. విశ్వాసంతో వెళ్తా ఉంది. దేవుడు నా జీవితం మారుస్తాడు అనే విశ్వాసముతోటి ఆమె ముందడుగు వేయడం మనం చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా విశ్వాసముతో ముందడుగు వేయుదుముగాక. విశ్వాసముతో కష్టమైన పరిస్థితిలో కూడా దేవుని మాటకు విధేయత చూపిస్తూ ముందుకు సాగుదుముగాక. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం జ్ఞానము కలిగి దేవుని మాట వినే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. 4వ విషయం మనం గమనించినట్లయితే ఏంటి అంటే, దేవుడు నీలో అద్భుతం చేస్తాడు. ఏంటి? దేవుడు నీలో అద్భుతం చేస్తాడు. గాడ్ డస్ మిరాకిల్ ఇన్సైడ్ ఆఫ్ యూ. తర్వాత చదవండి. గిన్నెలు తెచ్చుకున్న తర్వాత ఏం చేయమన్నాడు? లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. హల్లెలూయా. ఏం చేసింది? తెచ్చిన పాత్రలలో ఏమే నూనె పోస్తా. అయితే ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు అంటే, తలుపులు వేసుకొని ఈ పని చేయండి, నీ ఇంట్లో ఈ పని చేయాలి
అని చెప్పినప్పుడు చెప్పిన విధంగా ఆమె చేస్తా ఉంది. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి అంటే దేవుడు ముందుగా నీలో కార్యం జరిగిస్తూ ఉంటాడు. నీ జీవితం మార్చబడాలి అంటే ముందుగా దేవుడు దేన్ని మారుస్తూ ఉంటాడు అంటే నీ జీవితాన్ని మారుస్తాడు, నీ ఆలోచనను మారుస్తాడు, నీ మనస్సును మారుస్తాడు. తద్వారా నీ జీవితము అద్భుతంగా మారుతుంది. హల్లెలూయా. నీ జీవితం అద్భుతంగా మారాలి అంటే దేవుడు నీ లోపల కార్యం చేస్తూ ఉంటాడు. ఈ లోపల జరుగుతున్న కార్యం బయటికి కనిపించదు. వీళ్ళు తలుపులు వేసుకొని నూనె పోస్తుంటే ఎవరికైనా కనిపిస్తుందా? కనిపించదు. కానీ లోపల గొప్ప కార్యం జరుగుతుంది. దేవుని నమ్మి దేవుని వెంబడిస్తున్న సమయంలో నీ జీవితంలో పైకి ఏమి కనిపించకపోవచ్చు, వెంటనే నీ జీవితం మార్పులు కనిపించకపోవచ్చు, నీ జీవితంలో అసాధారణమైన కార్యములు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు నీ జీవితం లోపల నీలో దేవుడు అద్భుతములు చేస్తా ఉన్నాడు. అసాధారణమైన కార్యములు నీలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, నీ మనస్సు నూతన పరచబడాలి. హల్లెలూయా. నీ మనస్సు మార్చబడాలి, నీ జీవితం మారాలి, నీ హృదయం మారాలి. నీ హృదయం అట్లాగే ఉంటూ, నీ మనస్సు అలాగే ఉంటూ, నీ పరిస్థితులన్నీ కూడా మారాలి అనుకుంటే మారదు. దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. కొందరి ప్రార్థన ఎట్లుంటుందంటే, అయ్యా నా జీవితం మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారువయ్యా, ఈ కోపిష్టోళ్ళు కోపం తగ్గేటట్టు చూడయ్యా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మారాల్సింది వాళ్ళు కాదు, మారాల్సింది నువ్వు మారితే నీ పరిస్థితి మారుతుంది. దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనల్ని సరిచేస్తూ ఉంటాడు, మన జీవితమును సరిచేస్తూ ఉంటాడు. మనం యేసు నామములో సరిచేయబడదుము గాక. దేవుని మాట విని దేవునిలో బలపడడానికి మనం ఇష్టపడాలి, దేవునితో సమయం గడపాలి. నువ్వు ఎలా మార్పు చెందుతావు అంటే దేవునితో సమయం గడిపినప్పుడే. నీ జీవితంలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరగాలి అంటే, అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగించే దేవునితో నువ్వు సమయం గడపాలి. యు మస్ట్ బి కనెక్టెడ్ టు గాడ్. దేవునితో సమయం గడిపినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. నీలో జరుగుతున్న కార్యము వెంటనే కనిపించకపోవచ్చు, కానీ నీ లోపల జరుగుతున్న కార్యము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. క్రొత్తగా మారాలనే దేవుని యొక్క ఉద్దేశం. నీ మనస్సు మార్చబడాలి, నీ ఆలోచన విధానం మార్చబడాలి. దేవునితో సమయాన్ని గడపాలి. దేవునితో సమయాన్ని గడుపుతున్నావా? దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? దేవుని వాక్యంతో సమయాన్ని గడుపుతున్నావా? ప్రార్థనలు కూడికలు ఉన్నప్పుడు ఆ కూడికలు అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని వింటున్నావా? గ్రహిస్తున్నావా? దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అంటే ఒక ఖాళీ పాత్రగా రావాలి. యు హ్యావ్ టు కమ్ టు గాడ్ యాజ్ అన్ ఎంప్టీ వెజల్. ఒక ఖాళీ పాత్రగా రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఖాళీ పాత్రను నింపుతాడు. ఇక్కడ ఖాళీ పాత్రలు తీసుకొస్తేనే ఆ ఖాళీ పాత్రలో నూనె పోయడం జరిగింది. ఆ పాత్రలలో ఏమన్నా ఉంటే దాంట్లో నూనె పోయడానికి అవి ఉపయోగపడవు. నూనె పోయాల్సిన పాత్రలు చాలా క్లీన్గా ఉండాలి కదా. గిన్నెలు తోమి వెంటనే వచ్చి నూనె పోయలేము. ఏం చేయాలి? ముందు వాటిని ఆరబెట్టాలి, తుడవాలి, ఇవన్నీ ఉంటాయి. ఆ గిన్నె చాలా ఖాళీగా అదే విధంగా క్లీన్ చేయబడాలి. దాంట్లో ఉన్నవి తీసివేయాలి. అప్పుడు దాంట్లో పోయాల్సినవి పోయగలుగుతాం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పొందుకోవాలనే ఆశతోటి నువ్వు రావాలి. నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. నాకు అంతా తెలుసు అనుకోని వస్తే దేవుని నుంచి ఏమీ కూడా పొందుకోలేవు. దేవుని నుంచి ఏమీ పొందుకోలేవు. ఎప్పుడైతే నేను దేవుని నుంచి అనేక విషయాలు తెలుసుకోవాలనే వైఖరితో నువ్వు వస్తావో
దేవుడు నీ పాత్రను నింపుతాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొన్నిసార్లు విన్న వాక్యం మళ్ళీ వినాలి, విన్న వాక్యమే మళ్ళీ వినాలి. విన్న వాక్యము ద్వారా కూడా దేవుడు మళ్ళీ నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. కొత్త విషయం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఇంకా కొన్ని విషయాలు నీకు తెలియపరుస్తాడు. నేను కొన్నిసార్లు వాక్యాలు వింటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ దేవుడు వేరే విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. అట్లా ఎంతమందికి జరిగిందా ఎవరికైనా? హల్లెలూయా. ఒకటే విషయం, ఒకటే వాక్యం కదా అనుకుంటా, కానీ నువ్వు ఇందాక గ్రహించని విషయాలు మళ్ళీ వింటున్నప్పుడు గ్రహించే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే నేర్చుకోవాలనే వైఖరితోటి నువ్వు ఉన్నప్పుడు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది నీ జీవిత గమ్యము నీకు బయలుపరచబడతా ఉంటుంది. దేవుని దగ్గరికి నేర్చుకోవడానికి రావాలి. దేవుని దగ్గరికి నేర్చుకోవడానికి రావాలి. నీకు బైబిల్లో ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇంకా నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు ఎప్పటికీ అయిపోవు. జీవితాంతం ప్రయాసపడినా కానీ దేవుని వాక్యమును మొత్తం నువ్వు తెలుసుకోలేవు. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మనమందరము దేవునితో సమయం గడుపుదము గాక. కొన్నిసార్లు దేవునితో సమయాన్ని గడపాలి. కొన్నిసార్లు దేవునితో సపరేట్ సమయం గడపాలి. సపరేట్గా సమయాన్ని గడపాలి. హల్లెలూయా. సపరేట్గా సమయాన్ని గడపాలి. సపరేట్గా సమయాన్ని గడపడం అంటే ఏం చేయాలి? కొంత సమయం దేవునితో ఉండాలి. ఏకాంతముగా దేవునితో సమయాన్ని గడపాలి. ఏకాంతంగా ఎట్లా గడుపుతాం అయ్య గారు? మా ఇంట్లో అందరూ ఉంటారు కదా. ఒకవేళ నీకు ప్రత్యేకంగా ఒక ప్రదేశం ప్రార్థించడానికి ఉంటే అది ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లయితే ఒక ప్రార్థన గది నిర్మించుకోవాలి. హల్లెలూయా. మేము ఇల్లు దేవుడు ఇచ్చినప్పుడు కట్టేటప్పుడు నా ఆలోచన ఏంటంటే, నా ఆలోచన చాలా పెద్దగా ఉంది. అయితే అదంతా కట్ చేస్తే దేవుని కొరకు, దేవునితో సమయాన్ని గడపడానికి మాత్రం ఖచ్చితంగా ప్రదేశం ఉండాలి. ప్రార్థన సమయం చాలా విలువైనది. దేవునితో సమయం గడపాలి. కొందరు దేవుని సేవకులు అడవుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసేవాళ్ళు. యేసు ప్రభు ఎక్కడ ప్రార్థన చేసేవాడు తెలుసా? అరణ్యముకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఏకాంతంగా దేవునితోటి. కొన్నిసార్లు శిష్యులను అందరినీ పంపించేవాడు. శిష్యులు ఉంటే ప్రార్థన చేయలేడా? చేయొచ్చు. కానీ ఏకాంతంగా దేవునితో సమయాన్ని గడపాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి నీ జీవితంలో లేకుంటే ఉన్న పరిస్థితిని ఆ విధంగా మలుచుకో. అందరు పడుకున్నప్పుడు నువ్వు లేయొచ్చు కదా. అందరు ఏ టైంలో పడుకుంటారు? ఎక్కువ 10-11 కాదు. ఈ మధ్య టైమింగ్స్ అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు 9 అంటే నిద్ర టైం. ఇప్పుడు కాదు, ఇప్పుడు 12. కొంతమంది దెయ్యాలలాగా రాత్రి అంతా లేచే ఉంటారు. ఫోన్ ఉంటుంది, ఫోన్ ముందు ఇట్లా పెట్టుకొని ఇంతే. ఇక వాళ్ళకి ఏం కనిపించదు. రూమ్ అంతా చీకటి, వాళ్ళకి ఫోనే కనిపిస్తుంటుంది, స్క్రీనే కనిపిస్తుంది. పక్కన మనిషి పోతున్నా కనిపించరు, ఏది కనిపించదు వాళ్ళకి. వాళ్ళ టైమింగ్స్ వేరు. కానీ సాధారణంగా మంచిగా నిద్రపడే సమయాలు ఏంటంటే 12 నుండి 3-4 ఈ ప్రాంతంలో చాలా మంచి నిద్ర పడుతుంది. ఆ నిద్రనే ఉపయోగించుకొని దొంగలు బయలుదేరుతారు. దొంగలు పడే సమయం ఏందో తెలుసా? ఇదే టైం. అంటే అందరు మంచిగా నిద్రపోయినప్పుడే వాళ్ళ డ్యూటీ ఎక్కుతారు. మనం కూడా ఆలోచన చేసి అందరూ పడుకున్నప్పుడు నీకు ఒక మంచి సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తూ దేవునితో సమయాన్ని గడపాలి. దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలి అంటే, నీ జీవితం మారాలంటే దేవునితో సమయాన్ని గడపాలి. ఈ రీసెంట్గా ఏదో విషయంలో కొంచెం నిరుత్సాహం అనిపించింది నాకు.
కొంచెం దేవుని మీద కొంచెం కోపం అనిపించింది. ఏంది దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా అనిపించింది. అని నేను ఏం చేశానంటే 3 రోజులు దేవునితోటే సమయం గడపడానికి సిద్ధపడ్డాను. హల్లెలూయా. 3 రోజులు 6 నుంచి 6 వరకు ఏకాంతంగా దేవునితోటే 3 రోజులు. ఫోన్ కూడా ముట్టుకోలే. 6 నుంచి 6 వరకు ఉపవాసం ఉండి, దేవుని మీద కోపం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవునితో సంతోషం అనిపిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవుని ఆశ్రయించవచ్చు. దేవునిలో ఉంటున్న కొలది నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు, దేవునిలో బలపడతావు. దేవునితోటి సమయం గడపకుండా నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది ప్రస్తుతం మంచిగానే జరుగుతున్నట్టు అనిపించవచ్చు, కానీ ఆ పనిని నువ్వు కొనసాగించుటకు, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే దేవుడు లేకుంటే కుదరదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం అందరం జ్ఞానం కలిగి జీవించుదాము గాక. దేవుని వైపుకు చూస్తూ మనం ముందుకు సాగాలి. తలుపులు వేసుకొని ఆ పాత్రలలో నూనె పట్టమని ఆ నూనె పట్టడము మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన గురించి కూడా దేవుని వాక్యంలో ఉన్నప్పుడు మీరేం చేయాలి అంటే, మీ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే దేవుడు బహిరంగంగా నీ ప్రార్థనలకు జవాబు నిన్ను దీవించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతానని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనమందరము కూడా వ్యక్తిగత ప్రార్థనలో బలపడదుముగాక. ప్రార్థనలో బలపడాలి. ఏం ప్రార్థన చేయాలి అయ్య గారు? 6 నుంచి 3 గంటలు ఏం ప్రార్థన చేయాలి? ఏం ప్రార్థన చేస్తారు? 3 గంటలు ప్రార్థన చేస్తారా? దేవునితో సమయాన్ని గడుపు. నీ ప్రార్థన జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. 3 కాదు 6 గంటలు కూడా ప్రార్థన చేసే కృపను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఏదైనా హాలిడే రాగానే కొంతమందికి ఎక్కడికి వెళ్ళాలి? ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి. ఎక్కడికి ప్లాన్ చేయాలి? ఆ ఊరో ఈ ఊరో, లేదంటే అదో ఇదో. ఒక సెలవు వచ్చినప్పుడు, ఒక మంచి ఖాళీ ఉన్నప్పుడు దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నామా? దేవుని ప్రార్థించడానికి, దేవుని వాక్యమును ధ్యానించడానికి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? ప్రార్థన చేయాలి. ఒక రోజు నీకు సెలవు దొరికిందనుకో, ఒక రోజు ప్రత్యేకపరచుకొని దేవునితో సమయాన్ని గడుపు. దేవుని వాక్యాన్ని చదువు, దేవుని మాటలు విను, దేవుని ప్రార్థన చెయ్యి. దేవుడు గొప్పగా మాట్లాడతాడు. ఎక్కువ సమయం దేవునితో గడుపుతున్నప్పుడు మధ్యలో నిద్రపోయినా నిద్రపోయినా కదా, దేవుడు ఏం బాధపడాడు. నిద్రపోయినప్పుడు దేవుడు దర్శనాల ద్వారా కూడా మాట్లాడతాడు. అట్లా నీకు మొత్తం నిద్రపోతే పరిస్థితి కాదు, కానీ ఏదో మధ్యలో కొన్నిసార్లు మనుషులం కాబట్టి, అయ్యగారు నన్ను లేపొద్దు అయ్యగారు, నాకు మంచి మంచి కళలు వస్తాయి, ఆదివారం మంచి కళ వస్తుంది, అందుకే లేట్ వస్తాను నేను చర్చికి. అట్టంటే కష్టం. నాకు కరెక్ట్గా 8 నుంచి 9 వరకే మంచి కళలు వస్తున్నాయి, అందుకే లేట్ అవుతున్నా. 8కి 9కి కళలు వస్తాయి, అది కరెక్ట్ కాదు. హల్లెలూయా. మనం చేయాల్సినవి సరైన సమయంలో మనం చేయాలి. మనము ఖాళీ పాత్రగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన పాత్రను నింపి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అదే విధముగా 5వ విషయం ఏంటి అంటే, నీలో దేవుడు చేసిన క్రియను ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి? నీలో దేవుడు చేసిన క్రియను ఉపయోగించుకోవాలి. చూడండి, ఆ పాత్రలు నింపిన తర్వాత ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తారు, అయ్యా నువ్వు చెప్పిన విధముగానే మా దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా మా దగ్గర కొన్ని పాత్రలు వేరే వాళ్ళవి తీసుకొని వచ్చి ఇంట్లో తలుపులు వేసి ఆ గిన్నెలన్నీ కూడా నింపుకున్నాం. ఒక్కటే నూనె కుండ ఉండే, కానీ నువ్వు చెప్పిన మాట విన్న
ప్రకారముగా ఆ నూనె అయిపోవట్లేదు. వాళ్ళు తెచ్చుకున్న పాత్రలన్నీ కూడా నిండుతా ఉన్నాయి. హల్లెలూయా, అద్భుతం. కొంచెమే నూనె ఉంది, కానీ దేవుని మాట విన్నప్పుడు సమృద్ధిని చూశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా నిండాయంట. అన్ని పాత్రలు నిండిన తర్వాత, నిండినయని ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఆ నూనె ఆగిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు ఆ నూనె ఆగలే, నూనె వస్తూనే ఉంది, పాత్రలన్నీ కూడా నిండాయి. నిండిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మళ్ళీ వెళ్ళి ఎలీషా ప్రవక్తకు చెప్తా ఉంది, అయ్యా నువ్వు చెప్పినట్లుగా చేసినప్పుడు మా ఇంట్లో అద్భుతం జరిగింది. ఒక్కటే నూనె కుండ ఉండే ఇందాక, ఇప్పుడు మా ఇంట్లో అన్ని పాత్రలన్నిటి నిండా నూనె ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వింటున్న కొలది నీ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములను చూస్తావు. దేవుని మాటకు విధేయత చూపించాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి లేనివి పొందుకోవడానికి ఆశపడతా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టిని శూన్యములో నుంచి చేశాడు కదా, కానీ తరువాత ఆ ప్రపంచమును దేవుడు ఎలా సృజించాడు అంటే ఉన్న వాటిని ఉపయోగించుకొని మనుషులను ఎట్లా చేశాడు? ఆల్రెడీ ఉంది కదా, మట్టిని తీసుకొని చేశాడు. తర్వాత సముద్రానికి ఏం చెప్పాడంటే నువ్వు ఆ సముద్ర జీవులను పుట్టించుదువుగాక అనగానే సముద్రంలో అన్నీ కూడా చేపలు, మత్స్యములు, రకరకాల జీవులు పుట్టాయి. అంటే ఉన్న దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ అభివృద్ధిని తీసుకొస్తా ఉన్నాడు. ఇద్దరు మనుషులను దేవుడు సృజించి ఏం చెప్పాడంటే మీరు ఆశీర్వదించి దీవించబడి మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, మీరు ఫలించాలని వాళ్ళని దీవించాడు. మనుషులందరూ అభివృద్ధి పొందడానికి దేవుడు 1,00,00,000 మందిని సృజించాడా? కాదు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఉన్నదాన్ని ఉపయోగించుకొని దాన్ని ఆశీర్వదించి నీ అవసరతలు తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటకు విధేయత చూపిస్తావో నీ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరగడం నువ్వు చూస్తావో. హల్లెలూయా. అదేవిధంగా నీలో దేవుడు చేసిన క్రియను ఉపయోగించుకోవాలి. ఎలీషా ప్రవక్తకి ఈ విషయం తెలియపరిచినప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడో చూడండి. నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పాను. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? ఇంతసేపు నువ్వు నింపుకున్నావు కదా ఈ గిన్నెలలో నూనె అంతా కూడా అమ్మి వచ్చిన డబ్బులతో నీ అప్పులన్నీ తీర్చుకోమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు చేసిన అద్భుతమును వాళ్ళు వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆ నూనెను ఇంట్లోనే ఉంచుకుంటే ప్రయోజనం లేదు, దాన్ని విక్రయించాలి. ఆ నూనెను తీసుకొని వెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళాలి. మార్కెట్కి తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? నూనె నమ్మాలంటే ఒక టేబుల్ పెట్టుకోవాలి, టేబుల్ మీద గిన్నెలు పెట్టుకోవాలి, తర్వాత ఒక బోర్డు పెట్టుకోవాలి. ఇక్కడ ఏమమ్మబడును? నూనె, స్వచ్ఛమైన నూనె. ఎక్కడి నుంచి తెచ్చారంటే అది మీకు అవసరం లేదు. నూనె క్వాలిటీ చూడండి, దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మాలి, పని చేయాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు వచ్చిన డబ్బులతోటి నువ్వు నీ అప్పులు తీర్చుకున్న తర్వాత మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడు అని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యము! దేవుడు మనకిచ్చిన సామర్థ్యమును దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీ జీవితం నుండి కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో ఆల్రెడీ చేసిన వాటిని నువ్వు ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడిన విషయములు నువ్వు ధ్యానిస్తూ వాటి ప్రకారం నువ్వు జీవిస్తున్న కొలది ఇంకా కొత్త కార్యములు దేవుడు నీ జీవితంలో చేయడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని దగ్గరికి వచ్చాయా, నా జీవితం ఏం చేయాలో తెలియపరచు ప్రభువా, నేను ఎలా నడవాలో తెలియపరచు ప్రభువా అని అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ చెప్పిన విషయాలు మాత్రం చేయరు. ఇంకా కొత్త మాటలు వినడానికి ఇష్టపడతా ఉంటారు. ఇది దేవుని దగ్గరనే కాదు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చి కూడా ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది.
అయ్యగారు ఈ సమస్య నుండి బయటపడాలంటే ఏమి చేయాలి? ఇంతకుముందు అది చెప్పినా కదా, చేసినాం అమ్మ అంటే అది చేయరు. టాపిక్ చేంజ్ అంటే అనేసి ఆ టాపిక్ మార్చేసి మళ్ళీ ఏదో వేరేది ఆశిస్తూ ఉంటారు. ఇక నేను కూడా కొన్నిసార్లు ఇక అలవాటు చేసుకున్నా. ఇక వీళ్ళు మంచి నన్నే బోల్తా కొట్టి ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళ ఆశ ప్రకారం చేద్దాం అంతే. 2 మంచి మాటలు చెప్తే సంతోషపడతారు అనుకుంటే 2 మాటలు మంచిగా చెప్తా. నా జీవితం మారాలని నీకు ఆశ ఉంటే చెప్పిన మాట చేసినప్పుడు ఆ వ్యక్తి ఇంకొక మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పిన మాట చేయకుండా ఇంకొక మాట ఎక్స్పెక్ట్ చేస్తే చెప్తారేమో కానీ నిజంగా అది నీ జీవితంలో ఉపయోగపడుతుందా? నీ సమస్యను తొలగిస్తుందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం జ్ఞానము కలిగి ముందుకు సాగుదుముగాక. దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవుడు చెప్పిన పనులు చేస్తున్నామా? దేవుని కార్యముల పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మొదట నా రాజ్యము నీతిని వెతుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని చెప్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావా? దేవుని రాజ్యాన్ని వెతికితే డబ్బులు ఎట్లా అయ్యారు? డబ్బులు ఎట్లా అంటే నాకు కూడా తెలీదు. దేవుడు ఎతకమన్నాడు, నేను ఎతకాలి, నువ్వు కూడా ఎతకాలి. అప్పుడు దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎట్లా అనేది మనకు అవసరం లేదు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. అంటే దేవుని రాజ్యమునకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని చెప్పాడు. సువార్త అందరూ ప్రకటించాలనేది దేవుని ఉద్దేశం. అది చేస్తున్నావా? అది చేసుకుంటూ ఇంకేం చేయాలంటే దేవుడు నీకు తెలియపరుస్తాడు. కానీ చేయమన్నవి చేయకుండా ఇంకా కొత్తవి ఆశిస్తే నీ జీవితంలో కార్యం జరగదు. దేవుల్లో బలపడడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ప్రతివారం మందిరానికి వస్తున్నావా? కొందరికి దేవుడు కొన్ని విషయాలు ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉంటాడు. నువ్వు పలానా ఇంత సమయం ప్రార్థన చేయమని దేవుడు తెలియపరిచినప్పుడు ఆ పలానా సమయం ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా? అయ్యగారు చేస్తా, అయ్యగారు దేవుడు చెప్పాడు కదా, సరే మీరు చెప్పినా నాకు దేవుడు చెప్పినట్టే అని చేస్తానంటారు. కానీ దాన్ని క్రియారూపకంగా చూపిస్తున్నామా? చేయడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు జీవితంలో మార్చే దేవుడు. మనందరి జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మాటకు మనం విధేయత చూపించి దేవుడు మనకిచ్చిన వాటిని మనము ముందుగా ఉపయోగించుకున్నప్పుడు దేవుని ప్రత్యక్షతలు ఇంకా అనేకములు మనం చూస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి. చాలామందికి ఆశ ఏంటో తెలుసా? దేవుడు డైరెక్ట్గా మాట్లాడాలని. ఎంతమందికి ఉంది ఆశ? దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడాలని ఉందా? నాకు కూడా భలే ఆశ. డైరెక్ట్గా వచ్చి నా పక్కన నిలబడి నా చెవులో డైరెక్ట్ నా మనిషిలాగానే మాట్లాడితే బాగుండనే ఆశ చాలామందికి ఉంటుంది. నాకు కూడా ఆశ, దేవుని మాటలు వినాలనే ఆశ. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడనేది తెలుసుకోవాలి. నీ ఆలోచన ప్రకారం నువ్వు దేవుడు మాట్లాడాలనుకుంటే సాధ్యపడదు. యేసయ్యా నాతో మాట్లాడు ప్రభు అని దేవుని మాటలు వినడానికి ఇష్టపడవచ్చు. ప్రవక్తల ద్వారా దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కూడా అనేక ప్రవక్తలు దేవుని విషయాలు, దేవుని మాటలు తెలియపరుస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా అన్నీ చెప్పుకుంటూ పోడు. నువ్వు కరెక్ట్గా 12ంటికి పలానా ప్లేట్లో అన్నం పెట్టుకొని, పలానా కూర వేసుకొని, చారు పోసుకొని మంచిగా కలుపుకొని తినాలని దేవుడు ఏం చెప్పడు. నీకు ఆహారం ఇచ్చాడు తినమనే. ఉపవాసం ఉండమన్నప్పుడు ఉపవాసం ఉండమని చెప్తాడు. అన్నీ కొంతమంది ఏదంటే దేవుడు చెప్పాలి. అంటే కొన్ని ఆల్రెడీ చెప్పిన విషయాలు మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని మాటను వినే స్థితిలో మనం ఉంటున్నామా? ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా దేవుని సేవకుల ద్వారా కూడా మాట్లాడతాడు. ఎప్పుడు అంటే ఎదుటి వ్యక్తిని నీ కాపరిగా నువ్వు అంగీకరించినప్పుడు, నువ్వు వినే స్థితిలో ఉన్నప్పుడు వారి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు.
హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎదుటి వ్యక్తిని నువ్వు స్వీకరించే విధానమును బట్టి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. యేసు ప్రభు ఆయన సొంత వారి మధ్యలో అద్భుతములు చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభుకు సామర్థ్యం తక్కువే కాదు, ఆయన చుట్టూ ఉన్న వారి జీవితంలో ఏం లేదు, విశ్వాసం లేదు. యేసు ప్రభు తెలియదా? నిన్నటిదాకా మాతోటే వచ్చిండు, మేమిద్దరమే పోయి ఆ బావిలో నీళ్ళు ముంచుకొచ్చేటోళ్ళం కాదు. మన ఇద్దరం పోయి సరుకులు తెచ్చుకున్నాం, యేసు ప్రభు నేను ఫ్రెండ్స్, ఈయనదేముంది అనుకున్నారు. అందుకని వాళ్ళ మధ్యలో ఆయన ఏమీ చేయలేకపోయాడు. హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తిని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు అనే దాన్ని బట్టి నీ జీవితంలో వారి ద్వారా నువ్వు పొందే ఆశీర్వాదము నిర్ణయించబడుతుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనకు ఉన్నవి మనం ఉపయోగించుకోవాలి, లేని వాటిని గురించి ఆలోచించడం కాదు. మనకున్నవి ఉపయోగించుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. మనకున్నవి ఉపయోగించుకోవాలి, మనకున్న సామర్థ్యములను మనం ఉపయోగించుకోవాలి. అందుకే మన మందిరంలో ఉన్నవి ఉపయోగించుకుంటా ఉన్నాం. దేవుడు ఎక్కువగా వాక్యమును రికార్డ్ చేయడానికి దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి మనకున్న సామర్థ్యమును, మనకున్న సదుపాయాలను ఉపయోగించుకొని వాక్యమును రికార్డ్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏవో పెద్ద పెద్ద కెమెరాలు ఉండి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉండి కాదు. దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండడానికి, దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి ముందుకు సాగడమే. హల్లెలూయా. అన్నీ ఇస్తే దేవుని కొరకు జీవిస్తానంటే అది సాధ్యపడదు. నీకున్న దానితో దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం దేవుడు చెప్పిన కార్యములు జరిగిస్తున్నామా? మనమందరము దేవుని వాక్యమును వినే స్థితిలో యేసు నామములో వందుముగాక. మన జీవితములను మార్చడానికి యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి మనందరి కొరకు రక్తమును కార్చి ఆయన ప్రాణమును అర్పించి తిరిగి లేచిన దేవుడు. ఆయన కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడతా ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన జీవితంలో కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. విశ్వాసముతో ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ విశ్వాసమును బట్టి కార్యము జరిగించే దేవుడు ఆయన. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, నా భర్త నీ శిష్యులలో ఒకడు, అయ్యా నీ దాసురాలనయ్యా, ఆయన మా మధ్యలో లేడు, కానీ మా జీవితంలో ఉన్న అప్పులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. అప్పులు తీర్చడానికి భర్త మాకు తోడుగా లేడు. మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుల వాళ్ళు వచ్చి నా 2 పిల్లల్ని పనివాళ్ళుగా తీసుకువెళ్తానంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ప్రభువా, ఏం చేయాలి అని దేవుని మీద ఆధారపడి దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చి ఆమె తెలియపరుస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చావు? నీ పరిస్థితి, నీ జీవితము దేవునికి తెలియపరచు, దేవునికి తెలియపరచు. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా పరిస్థితి ఇది ప్రభువా. ఒకవేళ అప్పులతోటి బాధపడుతుంటే దేవునికి తెలియపరచు. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా, ఈ అప్పుల నుండి నన్ను బయటపడేయండి ప్రభువా అని దేవుడిని అడుగుదామమ్మా. దేవుడు సమకూరుస్తాడు. ఎలా సమకూరుస్తాడో నాకు తెలియదు, కానీ నేను నమ్మిన దేవుడు సమకూర్చే దేవుడు. దేవుని సమకూర్పు, దేవుడు సమకూర్చేవాడు నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో దేవుడు సమకూరుస్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి.
స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నా జీవితంలో తండ్రి ఈ ఆర్థిక సమస్య నుండి నన్ను విడిపించండి ప్రభువా. విడిపిస్తే తండ్రి నీకు సాక్షిగా నేను జీవిస్తాను ప్రభువా అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని యందు విశ్వాసముతో దేవుని దగ్గరికి వస్తే ఆయన నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. యేసయ్యా, నీ బిడ్డల జీవితంలో ఉన్న సమస్యను తొలగించండి. ఆర్థిక సమస్యల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం ప్రభువా. అప్పుల బాధ నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామములో అప్పులు తీర్చబడును గాక, యేసు నామములో అప్పులు కొట్టివేయబడును గాక, యేసు నామములో అప్పుల వలన వస్తున్న సమస్యలు తొలగిపోవును గాక. యేసయ్యా, నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డల జీవితంలో ఆర్థిక ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న పనులను దీవించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో నీ మీద ఆధారపడి ముందుకు సాగుతున్న కొలది బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చూచినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, నీకే వందనాలు, యేసయ్యా, నీకే వందనాలు, యేసయ్యా, నీకే స్తోత్రములు. ఈరోజు దేవునికి నీ జీవితం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? నా దగ్గర ఏముంది నేను ఇవ్వడానికి అనుకుంటున్నావేమో. నీ దగ్గర ఉన్నది దేవుని చేతిలో పెడితే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ దగ్గర ఉంది కొంతే అవ్వచ్చు. ఈ స్త్రీ దగ్గర ఒక కుండలో కొంత నూనె మాత్రమే ఉంది, కానీ అది దేవుని దగ్గరికి తీసుకువస్తే అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. నీ జీవితంలో కూడా, నీ జీవితము చిన్నదే కావచ్చు, నీ దగ్గర ఉన్నది కొంతే కావచ్చు, నీ పరిస్థితి కొంతే కావచ్చు, నీకు దేవుడిచ్చిన సామర్థ్యం కొంతే కావచ్చు, దాన్ని దేవుని కొరకు వాడితే నీ జీవితంలో దేవుడు అత్యధికమైన ఆశీర్వాదమును ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. యేసయ్యా, నా జీవితం నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మనల్ని మనం సమర్పించుకుందాం. యేసయ్యా, నా జీవితం నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. నా పరిస్థితిని నీ చేతులకు సమర్పిస్తున్నాను అయ్యా. అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించాలి అంటే దేవుని మాట వింటే సరిపోదు. విన్న మాట ప్రకారము, చెప్పిన మాట ప్రకారం నువ్వు చేసే స్థితిలో ఉండాలి. యేసయ్యా, నీ మాటకు విధేయత చూపించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి. యేసయ్యా, అనేక సార్లు నీ మాటలు అయితే వింటున్నాను ప్రభువా, కానీ ఆ మాటల ప్రకారం జీవించలేకపోతున్నానయ్యా. నీ మాటల ప్రకారం ముందడుగు వేయలేకపోతా ఉన్నాను. నీ మాటల ప్రకారం తండ్రి కొనసాగలేకపోతా ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. నన్ను ఆదరించండి ప్రభువా. నన్ను వెళ్ళవలసిన మార్గంలో నడిపించండి ప్రభువా అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. విశ్వాసముతో నువ్వు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అవమానం ఎదురు కావచ్చు, హేళన ఎదురు కావచ్చు. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అవమానపరచొచ్చు, కానీ దేవుడు నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అదేవిధంగా నీ జీవితంలో దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించాలి. నీలో దేవుడు చేస్తున్న క్రియను ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యమును, జ్ఞానమును అనేకులకు పంచుకోవాలి, అనేకులకు తెలియపరచాలి. అనేక కార్యములు దేవుడు నీకు ముందుగానే చెప్పినవి దేవుని మహిమార్థమును చెరిగించాలి. అప్పుడు నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నీ స్థితిని, పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, యేసయ్యా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ బిడ్డల్ని దర్శించినందుకు వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. బిడ్డల జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక సమస్యలు యేసు నామములో తొలగిపోవును గాక. ఆర్థిక ఆశీర్వాదములు యేసు నామములో కురిపించబడును గాక. అయా, ఫైనాన్స్ లో తండ్రి నీ హస్తము మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయా, మేము చేస్తున్న పనిలో నీ ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేస్తున్న ఉద్యోగముల్లో, వ్యాపారాల్లో, క్రియలలో, పరిచర్యలో, అయా, మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో తండ్రి యేసయ్యా, నీ సహాయము, నీ ఆశీర్వాదము మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించే దేవుడు, మీరు హెచ్చించే దేవుడు, మీరు దీవించే దేవుడు, మీరు బలపరిచే దేవుడు కాబట్టి తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్నాం ప్రభువా. కార్యము జరిగించండి ప్రభువా. నీ బిడ్డల్ని బలపరచండి అయ్యా. బిడ్డలు ఉన్నతమైన స్థితిలో నీకు సాక్షులుగా ఉండునట్లుగా సహాయం చేయండి.
ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టములు రాబో రోజుల్లో తండ్రి నీ మహిమార్థము సాక్ష్యములుగా మార్చమని ప్రార్థిస్తున్నా. నీ కృప నుంచి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ, అదేవిధంగా ప్రభువా ఎవరైతే అప్పుల బాధ వలన బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారో వారిని ఆదరించండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, వారి కష్టమునకు పరిష్కారము చూపించండి ప్రభువా, మార్గమును సరళము చేయండి ప్రభువా. వారు ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలో బయలుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న సమస్య నుండి బయటపడేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే తండ్రి ఉన్న కష్టమును బట్టి ప్రాణము తీసుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారో, నేను బ్రతకటము వ్యర్థం అనుకుంటున్నారో, ఆ ఆలోచనలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆ ఆత్మహత్య ఆలోచన తీసుకొస్తున్న ప్రతి ఒక్క దురాత్మ నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. జీవించాలనే ఆశ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా దేవుడు నా జీవితం మార్చగలుగుతాడు కాబట్టి నేను బ్రతుకుతాడనే ఆలోచన బిడ్డలకి దయచేయండి, ధైర్యము దయచేయండి, శక్తి సామర్థ్యమును దయచేయండి. నీ కృప నుంచి నడిపించమని, దురాత్మల కార్యము లయపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.